అందరికీ ప్రైజ్లో ప్రియులారా, మరొకసారి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఆయన ఒక మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన గొప్పదని ఇతక స్తోత్రంలో ఈ ఉదయకాల సమయమున నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ యొక్క కాలంలో తండ్రి ప్రేమ నుంచి తప్పిపోతున్నారు. ఏంటంటే, మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఆస్తిని అంతా కూడబెట్టుకుని తండ్రి నుంచి తప్పిపోయినట్టు, అలాగే మనం మన ఆత్మీయమైన నజరుడైన ప్రభువు నుంచి ఏమవుతున్నామంటే తప్పిపోతున్నాము. ఆయన యొక్క దారిలో నడుస్తలేదు. పిల్లలు చూడండి, మనము ఆయన దగ్గర ఉన్నంత వరకు మనకి ఏముంటుంది అంటే ఒక వాల్యూ ఉంటుంది. అవును, ఇలా నేను రక్షణ తీసుకున్నాను, తీసుకున్నాను, దానికి ఒక వాల్యూ ఉంటుంది పిల్లలు. ఎందుకంటే ఎక్కడైతే రక్షణకి వాల్యూ ఉంటుందో అక్కడ మాత్రమే నువ్వు ఉన్నట్లయితే అక్కడ మాత్రమే రక్షణకు అనే వాల్యూ ఉంటుంది. నువ్వు దేవుడి దగ్గర లేకుండా నేను రక్షణ తీసుకున్నానంటే పిల్లరా దానికి వాల్యూ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసినట్లయితే తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఆ యొక్క ఆస్తి దగ్గర తప్పిపోయిన కుమారుడు ఉన్నంత వరకు, తండ్రి యొక్క ఆస్తి దగ్గర తప్పిపోయిన కుమారుడు ఉన్నంత వరకు చాలా సేఫ్గా ఉన్నాడు, చాలా వాల్యూ ఉండేది. ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి నుంచి ఆ యొక్క ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడో దానికి ఏం లేకుండా పోయిందంటే వాల్యూ లేకుండా పోయింది. అసలు ఆ ఆస్తి ఉన్నా కూడా లేకుండా పోయాడు పిల్లలు మొత్తానికి. ఎందుకంటే చూడండి, అలాగే మన రక్షణ కూడా అంతే. దేవుడు రక్షణను మనకి ఉచితంగా ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నామంటే బయటకు అటు వెళ్ళి దానికి పేరు లేకుండా చేసేస్తున్నాం ప్రియులరా. దాన్ని తీసుకొచ్చి మంచి పేరు లేని కాడ పెడుతున్నాం రక్షణని. కానీ ప్రియులరా, రక్షణ జీవితము మనం కలిగి ఉన్నామంటే అది ఎంత ప్రాముఖ్యమైనది. దాన్ని మనం ఎక్కడ పెట్టకూడదు ప్రియులరా. మన హృదయంలోనే దేవుని దగ్గర ఉంటూ ఆ యొక్క రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. మనం బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క రక్షణకి చెడ్డ పేరు తేయకూడదు. అలాగే కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని అడుగుచుండాలి. అయ్యా, నా రక్షణ నేను మరుగు చేసుకుంటూ ఉండాలి రోజు అని మనం చేసుకుంటున్నాడు. పిల్లలైతే మన ఈ రోజుల్లో అటువంటి రక్షణ కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుని నుంచి తప్పిపోయే వారి కింద ఉంటున్నాం. అయితే దేవుని నుంచి తప్పిపోకుండా దేవుని హత్తుకుని, దేవుని హృదయం హత్తుకుని, దేవుని యొక్క మనసును హత్తుకున్నట్లయితే పిల్లరా, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ యొక్క రక్షణకి వాల్యూ నా దగ్గర మాత్రమే ఉందంటున్నాడు. దీనికి స్తోత్రం. అయితే ప్రియులరా, మనం ఆయన దగ్గరే ఉందాం. ఆయన దగ్గర ఉంటూ మన యొక్క రక్షణకి వాల్యూ తెచ్చుకుందాం. ఎందుకంటే ప్రియులరా, మనం అనుకుంటుంటాం, అవును, ఒక్కసారి రక్షణ ఇచ్చేస్తే రక్షణ మనల్ని పరలోకానికి తీసిపోద్దని అని ఇప్పుడు అనుకోద్దు ప్రియులరా. ఎందుకంటే రక్షణ ఉన్నది, అది ఏంటంటే దట్ ఈస్ ద కీ ఆఫ్ హెవెన్ ఓన్లీ. అది రక్షణ పరలోక రాజ్యానికి తాళం లాంటిది ప్రియులరా. అయితే చూడండి, ఆ యొక్క తాళాన్ని మనం బయటికి తీసుకెళ్ళి పడేసుకుంటే మనం రేపన్న రోజు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏమని సమాధానం చెప్తాం ప్రియులారా. కాబట్టి ఆ తాళాన్ని బయట తిరిగి ఎక్కడ పడేసుకోకుండా నీ హృదయంలోనే ఆ యొక్క రక్షణను ఉంచుకుని దాన్ని వాల్యూ తీయకుండా హృదయం ఉంచుకుని దాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి ప్రియులారా. రోజుకి అంటే ఇతరులకి మాదిరికరంగా ఉండాలి నీ యొక్క రక్షణ. అవును, అబ్బా, రక్షణ తీసుకున్న వీడు ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడని అంటే దేవుని గురించి తెలియని కూడా వాళ్ళు ఏం చేస్తుండాలంటే నీ యొక్క రక్షణ జీవితం చూసి మారాలి ప్రియులారా. అటువంటి రక్షణ జీవితం నీకు కలిగి ఉందా ప్రియులారా? అయితే అటువంటి రక్షణ జీవితం మనకుని ఆడాలా, అటువంటి రక్షణ విధానం మనకుని ఆడాలా. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ప్రభు మనల్ని ఇతరులకు మాదిరికరంగా మారుస్తాడు, ఇతరులకు ఆశ్రయకరంగా మారుస్తాడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, అందుకే నన్ను నమ్మిన వారిని ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. దీనికి స్తోత్రం. నువ్వు రక్షణతో ఆయన మీద ఆనుకుని ఆడాలా, లేదా రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన మీదే నీకు భారం ఉంచిన ఆడాలా. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ఎంత మాత్రం త్రోసివేయను, నేను నిన్ను ఎంత మాత్రం వదిలేయను, నా కుమారుడా, నా కుమార్తె. చూడండి, ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉంటుందో. ఆ యొక్క కుమారుడు తప్పిపోయినా కూడా వచ్చి ఏం చేశాడంటే, వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే ఎత్తుకుని ముద్దాడుతున్నాడు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు. అలాగే మన ఆత్మీయమైన తండ్రి కూడా మనం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఆయన యొక్క రక్షణకు భంగం తెస్తున్నా కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా మనం ముద్దాడుతూనే ఉన్నాడు. కాబట్టి మనమే దాన్ని అర్థం చేసుకుని రక్షణకి చెడ్డ పేరు చేయకుండా ఆయనకు మంచి పేరు తెద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. అందరికీ ప్రైజ్ లార్డ్.